అమ్మ ఏరు వీళ్ళంతా రాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళంతా నిన్ను కొట్టి చంపడానికి లేరు ప్రభువా. అమ్మా నేను కూడా నిన్ను ఏమీ అనను, ఇక పాపము చేయకుమో. ఏమన్నారు ప్రభు? అమ్మా నేను కూడా నిన్నేమి చేయను, నేనేమి తీర్పు తీర్చును, నీకే శిక్ష విధించను, కానీ ఇక పాపము చేయకుమో. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని బైబిల్ తేటగా సెలవిస్తావు. మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహ మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఇక పాపం చేయకుండా ఉంటే దేవుని మహిమను పొందుకుంటారని దేవుని ఉద్దేశము, దేవుని ఆశ. ఇక పాపము చేయకుండా ఉంటే ఇకనైనా మహిమగల రాజ్యానికి వారసులు అవుతారని, భూలోకములో బ్రతికున్నంత కాలము దేవునికి సాక్షులుగా ఉంటారు. ఇక పాపము లేని వారిగా క్రైస్తవులు ఉంటే, బాప్తిసం పొందిన క్రైస్తవులు ఇక పాపము లేని వారిగా ఉంటే పరిశుద్ధులుగా ఉంటారు. భూలోకములో బ్రతికినంత కాలము దేవునికి సాక్షులుగా ఉంటారు. ఈ పాపము లేని వారిని బట్టి దేవునికి మహిమ వస్తుందని తండ్రి అయిన దేవుడు కుమారుని పంపి మన పాపముల నిమిత్తమై, మనందరి శాప పాపముల నిమిత్తమై ఆయన మీద వేసి ఆయన్ని బలి చేసి మనల్ని పాప విముక్తుల్ని చేశారు తండ్రి.